అందరికీ నమస్కారం. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ ఎమ్మగారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నామండి. అందుట్లో భాగంగా నిన్న జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క నిష్క్రమణ గురించి తెలుసుకుంటున్నాము. మిగతాది ఈరోజు కంటిన్యూ చేద్దామండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి. థ్యాంక్ యూ. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఎంత జబ్బు పడ్డా కూడానండి, ఆయన చివరి దశలో చక్కగా ఇండియాకి రావడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చి అనేక చోట్ల ఇక్కడ గూడా చివరి దశలో కూడా ఉపన్యాసాలు ఇవ్వటం, ఆయన ఏ తత్వాన్నయితే తెలియచేయాలి అనుకుంటున్నారో, ఆయన ఉపన్యాసాల ద్వారా ఆ జ్ఞానాన్ని అందరికీ అందివ్వడం అనేది కూడా జరుగుతుంది. నవంబర్‌లో రిషివేలి కూడా వెళ్ళి, అక్కడ గూడా చక్కగా ఉపన్యాసాన్ని చివరి ప్రదర్శనగా ఇచ్చారండి. అక్కడ ఉపాధ్యాయుల్లోనూ, విద్యార్థుల్లోనూ వాళ్ళు ఇతర స్కూళ్ళ కన్నా ఏ విధంగా ఉన్నారో, ఆ విషయంలో ప్రత్యేకత ఏంటి అని దానికి సంబంధించిన కారణాలు చెప్పమని పదే పదే అడుగుతారండి. కానీ ఎవ్వరు ఎన్ని సమాధానాలు చెప్పినా, ఆ సమాధానాలతో ఆయన బొత్తిగా సంతృప్తి పడలేదు. ఇంకా ఉపన్యాసాలివ్వటానికి డిసెంబర్ 22న చివరికి చెన్నై చేరుకుంటారు. అప్పటికి ఇంకా ఆయన యొక్క బరువుని కోల్పోయి ఉంటారు. అసలా ఉపన్యాసాలు పూర్తి చేయగలనా? లేదా? అనే సందేహాన్ని కూడా ఆయనకి కలుగుతుందండి. ఆయన అప్పుడప్పుడు ఇస్తున్న సూచనలు బట్టి చూస్తే, ఆయన జీవితం ఆ యొక్క చమర దశకానికి చేరుకున్నట్టు మనకి అర్థమైపోతుంది. ఆయన ఇలా అనుకుంటున్నారండి. ఓరి దేవుడా! ఏమి తరమండి ఇది? అని ఆయన ఒకేసారి వాపోయిన ఈ తరంలోని పక్షపాతగ్రస్తులు, స్వార్థావృత మనస్కులైన వారి అంతస్తులోనికి చొరబడటానికి బహిరంగ ఉపన్యాసాల్లో ప్రయాసపూర్వకంగా ఉపయోగించవలసిన విపరీతమైన శక్తియుక్తులనే ఆయన ఉపయోగించారండి. కానీ ఆయన పేరిట ఉన్న ఫౌండేషన్‌లో కూడా ఆ! పరితృప్తులను, డాంబికులను మార్చి మరొకరిని నియమించడం అనే కఠినమైన కార్యం ఏదైతే ఉందో, అది ఆయన్ని ఎంతో వేధిస్తూ ఉంది. ఉత్తర అధికారం కోసం కొమ్ములాట ఉండనే ఉంది. ఫౌండేషన్ రద్దు చేద్దామా అన్న యుద్ధంలో ఓడిపోయారంటండి. అంటే రద్దుకి ఎవరు ఒప్పుకోలేదు. వారి అధికారి పదవుల్లో సురక్షితంగా ఉన్న ప్రముఖ సభ్యుల్లో ఏ ఒక్కళ్ళు కూడా ఆ రద్దుకు సుముఖంగా లేనే లేరండి. అంచేత ఆయన తాను ఏ ఫౌండేషన్‌లోనూ భాగస్వామిని కానని చెబుతూ ఇంక సంస్థ నుంచే వేరు పడిపోయారంట చివరికి. ఆ టైంలో మాస్టర్ శ్రీ ఎం గారు నిజానికి ఆ సమయంలో కృష్ణమూర్తి గారి ఫౌండేషన్‌లో సభ్యుడు కాదండి. కాకపోయినా కూడా ఒక మంచి మిత్రుడి ద్వారా వ్యక్తిగతంగా కృష్ణమూర్తి గారు శ్రీ మధుకర్ గారిని ఒక ప్రత్యేకమైన సమావేశానికి రావాల్సింది అని పిలిచి, ఆ సమావేశం అంతంలో తన పేరున్న అన్ని సంస్థల నుంచి జిడ్డు కృష్ణమూర్తి గారు వేరుపడుతున్నానని ఘోషించారంటండి. 3 ఏళ్ల క్రితం వ్యక్తిగతంగా ఆయన్ని కలుసుకోవటానికి మాస్టర్ శ్రీ ఎం గారికి అవకాశం ఇచ్చినప్పుడు, ఆయన ఏ మాటలైతే మాట్లాడారో, ఆ మాటలన్నీ కూడా మాస్టర్ శ్రీ ఎం గారికి గుర్తున్నాయండి. ఇక్కడ కొన్నాళ్లుంటే మీరే చూడగలుగుతారు. నేనింక ఈ బరువును మోయలేని పరిస్థితే వస్తే, బహుశా దీన్ని కూడా చెత్త కుప్పలోకి తోసేస్తాను అన్న మాట అన్నారు కదండీ! అదే ఈరోజు నిజమయింది అని ఇక్కడ మనకి తెలుస్తుంది.
ఎవరో ఒకరు ఆడది కానీ, మగాడు కానీ తన వారసులమని ఘోషించుకోవచ్చనే విషయాన్ని ఆయన చాలా గంభీరంగా తీసుకోబట్టే కృష్ణమూర్తి ఫౌండేషన్ తాలూకు నియమాలు, నిబంధనల్లో కొన్ని ఉప నిబంధనను ఆయన అనుబంధించారంటండి. ఇది ఏంటి అంటే, ఏ పరిస్థితుల్లో కూడా తన పరిధిలో ఫౌండేషన్ గాని, ఇతర సంస్థల్లో ఏదైనా గాని, లేకపోతే వీటి సభ్యుల్లో ఎవరైనా గాని, కృష్ణమూర్తి బోధనలకు హక్కుదారులుగా చెప్పుకోవడానికి వీలు లేదు. ఇది ఆయన పెట్టిన నిబంధన. ఎవరు ఎక్కడా కూడా తన బోధనలకు అధికారిగా నిలబడి చెప్పుకోవడానికి వీల్లేదని ఘోషించిన కృష్ణమూర్తి మాటలకు ఇది చాలా అనుగుణంగానే ఉంది అని చెప్తున్నారండి. లేకపోతే అసల పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు చెప్పుకోవడానికి ఎంతో మంది ముందుకొచ్చేస్తారండి. మనది కాకపోయినా అదంతా నాదే అని చెప్పుకుని ఆ కీర్తి ప్రతిష్టలు అనుభవించడానికి ఎంతో మంది ముందుకుంటారు. వాళ్ళందరినీ ఇలాంటి సమస్యలొస్తాయని ఆయన ముందే చెప్పారండి. ఈ సమయంలోనే పరిస్థితులు మాస్టర్ శ్రీ ఎమ్మ గారిని కృష్ణమూర్తి గారికి ఇంకా సన్నిహితుడిగా చేశాయి. కృష్ణమూర్తి ఫౌండేషన్ తాలూకు పాత కార్యదర్శితో సహా ప్రధాన కార్యాలయంలోని మునుపటి పోషక రక్షక గుణంలో ఉన్న అందరినీ తీసేయడంలో కృష్ణమూర్తి గారు కృతకృత్యులయ్యారండి. అలా అవ్వడం వల్ల కొత్త వ్యవస్థ అంతా కూడా రోజువారీ పరిపాలన విషయంలో ఎక్కువగా మాస్టర్ శ్రీ ఎమ్ గారి మీదే ఆధారపడవలసి వచ్చేది. కృష్ణమూర్తి గారు కొత్త కార్యదర్శిగా నియమించారండి. ఎవరినంటే రాజస్థాన్ రిటైర్డ్ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయిన మహేష్ సక్సేనా. ఆయన అప్పుడే పదవిని చేపట్టారంటండి. ఆయనకు చాలా సాయం కావాల్సి వచ్చేది నా దగ్గర నుంచి అని చెప్తున్నారు. ఎందుకు అంటే కొత్త వాళ్ళని మనం పెట్టుకుంటే వాళ్ళకి తెలీదు కదా మరి. కృష్ణమూర్తి గారు స్వయంగా శ్రీ ఎమ్ గారంటే చాలా ప్రేమగా ఉంటూ, చివరికి ఆయన పడక గదికి రావటానికి కూడా స్వేచ్ఛనిచ్చారు. ఇంతకుముందు ఈయన పడక గదికి వెళ్ళాలంటే ఎంతోమంది ఏ మెట్ల మార్గం నుండా ఎక్కడెక్కేస్తాడో అని ఎంతోమంది కాపలా కాస్తూ ఉండేవారండి. కానీ చివరికి ఈయనే స్వయంగా వెళ్ళడానికి ఈయనకంత స్వేచ్ఛ దొరికిందక్కడ. నిజానికి పాత వ్యవస్థలో వారిని తన దగ్గరకు రానీయడం ఆయనకస్సలు సుతారము ఇష్టం లేదండి. ఇప్పటినుంచే మధుకర్ గారు ఆయన్ను పడక గది నుంచి ఉపన్యాస వేదిక వరకు తీసుకువెళ్ళాలని, అలాగే ఉపన్యాసాలు ప్రారంభించటానికి ముందుకు లేఫెల్ మైక్రోఫోన్‌ను ఆయన కోసం బిగించటం, ఉపన్యాసాలు కాగానే దాన్ని తీసేయటం కూడా ఈయనే చెయ్యాలి అని మాస్టర్ శ్రీ ఎమ్మ గారికి ఆయన చెప్తారండి జిడ్డు కృష్ణమూర్తి గారు. ఆయన బరువు తగ్గిపోవటం అలా కొనసాగుతూనే ఉంది. అలాగే టెంపరేచర్ కూడా పెరిగిపోతూనే ఉంది. డాక్టర్ గారు దానికి కారణాన్ని ఇది అని చెప్పలేకపోతున్నారు. ఉపన్యాసాలు జరుగుతూ ఉండగా ఆయనకి అప్పుడప్పుడు అప్పటికప్పుడే 104 డిగ్రీస్ వరకు టెంపరేచర్ ఉండేదండి. అలా ఉన్నప్పటికీ కూడా జనాలు గుర్తించలేని కొద్దిగా స్పష్టతా లోపం తప్పించి ఆయన ఎప్పటి మాదిరిగానే చాలా శక్తివంతంగాను, ఖండితంగాను మాట్లాడుతూనే ఉండేవారు. చివరి ఉపన్యాసం 1986వ సంవత్సరం జనవరి 4న జరిగింది. ఇది ఆయన ఉపన్యాసం ఎలా మొదలైందంటేనండి, వీడు మాట్లాడుతున్న విషయంలో మీరు దయచేసి భాగస్వాములవుతారా? అది జిడ్డు కృష్ణమూర్తి గారు ఉపన్యాసం స్టార్ట్ చేశారండి. ఆ మాటలతో మొదలైందంటండి. ఇదే చివరి ఉపన్యాసం. కొంచెం సేపు నిశ్శబ్దంగా మనం కూర్చోవాలని మీరు కోరుకుంటున్నారా? సరే. అయ్యా! మీరందరూ నెమ్మదిగా, ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చోండి అనే వాక్యాలతో అంతమయిందంటండి. ఆ రాత్రి ఆయన అపస్మారంలోకి వెళ్ళిపోయారు. కానీ మర్నాటి పొద్దున్న తన గదిలో నిమ్మళంగా కూర్చుని టెన్నిసన్ పద్యాల్లో ఒక పద్యాన్ని చదివే రీతిని చూస్తే ఆయన సంస్కృతంలో గానం చేస్తున్నారా అన్నట్టుగా
మాస్టర్ శ్రీ ఎం గారికి అనిపించిందంటండి. ఆయనిక ఎక్కువ కాలం ఉండరని మాస్టర్ శ్రీ ఎం గారు చాలా గట్టిగా అనిపించిందంట. ఆయన గదిలో బాగు చేయించవలసిన వాటిలో ఒక పాత కుర్చీతో సహా కొన్ని వస్తువులున్నాయి. మళ్ళీ మీరు తిరిగి వచ్చేసరికల్లా ఇవి సిద్ధంగా బాగై ఉంటాయని మధుకర్ గారు చెప్తూ ఉంటారండి. చెప్తున్నప్పుడు ఆయన తన బలహీనమైన చేతుల్ని మాస్టర్ శ్రీ ఎమ్మగారి యొక్క భుజాల మీద పెట్టి, ఆయన కళ్ళల్లోకి చూస్తూ, "అయ్యా! ఈ సర్కస్సు అయిపోయింది. నేను మళ్ళీ తిరిగి రావట్లేదు" అని అంటారండి. వెంటనే శ్రీ మధుకర్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి. ఆయన గది నుంచి కిందకి దిగి వస్తూ మెట్లపైకి వెళ్తున్న రాధికా హెర్జ్‌బెర్గర్‌ని చూసి, ఆవిడకి కూడా ఈ విషయం తెలుసునని ఈయనకెందుకో అనిపిస్తుంది. ఆ రాత్రి ఆయన ఒజాయికి వెళ్లారండి. ఆయనకి వీడ్కోలు చెప్పటానికి శ్రీ అమ్మగారు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తారు. విషయమైన ఆయన భౌతిక పరిస్థితి దృష్ట్యా ఎయిర్‌పోర్ట్ అధికారులు విమానాల రోడ్డు తార్మేక్ వరకు ఆయన కారులో వెళ్ళటానికి అనుమతిస్తారండి. తార్మేక్ అంటే తార్ మెక్డమ్ విమానాశ్రయాల్లో విమానాలు దిగటానికి, బయలుదేరి వెళ్ళటానికి తారు, కంకర మొదలైన వాటితో బాగా దట్టించి వేసిన రోడ్డు భాగాన్ని తార్మేక్ అని అంటారండి. యాక్చువల్‌గా మనకెవ్వరికీ అక్కడి వరకు వెళ్ళడానికి అనుమతివ్వరు. మనం ఎయిర్‌పోర్ట్‌లోంచే వెళ్ళి మనం ఒక దగ్గర ప్లేన్ ఆగుద్ది. అక్కడికి మనం నడుచుకుంటా వెళ్ళి మనం ఎక్కాలి. కానీ ఈయన హెల్త్ బాగోలేదు కండి. అందువల్ల వాళ్ళు అక్కడి వరకు వెళ్ళడానికి కార్‌లో పర్మిషన్ ఇచ్చారనమాట. శ్రీ అమ్మగారు చెప్తున్నారు. నేనదే ఆఖరిసారిగా ఆయన్ని చూడటం. కారు ముందుకి వెళ్తూ ఉంటే, అక్కడున్న మేము ముగ్గురం మా చేతులు జోడించి నమస్తే అని చెబుతూ ఉండగా, ఆయన ఎప్పటి మాదిరిగానే మర్యాదపూర్వకంగా మా నమస్సులకు బదులు నమస్సులు చెప్పారు అని చెప్తున్నారు. అప్పటినుంచి రమారమి ఒక నెలకు అంటే 1986 ఫిబ్రవరి 17న వొజాయిలో ఆయన చనిపోయారండి. డాక్టర్లు చావుకు కారణంగా క్లోమానికి పెట్టిన క్యాన్సర్ అని నిర్ధారణ చేశారంట. ఆయన మరణానికి కొన్ని రోజులు ముందు చేసిన మాటల రికార్డింగ్‌లో తన శవానికి ఎటువంటి దీర్ఘ కర్మకాండలు జరిపించవద్దని, దాన్ని విద్యుత్ శవ దహనశాలకు పంపించమని మనవి చేశారంటండి. అది బహిరంగ ప్రసారానికి ఉద్దేశించింది కాదు. కనుక ఆ టేప్‌లో చెప్పిన విషయాలను బయట పెట్టటానికి నాకు స్వతంత్రం లేదు అని మాస్టర్ శ్రీ అమ్మగారు మనకు చెప్తున్నారు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పకుండా ఉండలేకపోతున్నారంటండి. అదేంటంటే కృష్ణమూర్తి గారి యొక్క శరీరంలోనండి ఆయనేమని చెప్పారంటే, తన శరీరంలో ఎన్నెన్ని గొప్ప శక్తులు పనిచేస్తున్నాయో ఎవరికీ తెలియదని సాక్షాత్తు కృష్ణమూర్తి గారే స్వయంగా ఆ టేపులో వివరించారంటండి. ఇది మాస్టర్ జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క అంతిమ జీవిత గాథ. ఎందరో మహానుభావులండి. అందరికీ నా శిరస్సు వంచి ప్రణామాలు తెలియచేస్తున్నాను. వాళ్ళున్నన్నాళ్ళు మనకి వాళ్ళ విలువ తెలీదండి. కనీసం వాళ్ళు వెళ్ళిపోయాకైనా వాళ్ళు మన కోసం మనల్ని ఉద్ధరించటానికి ఆధ్యాత్మికంగా మనల్ని ఎత్తుకు నడిపించటానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అవి మనం తెలుసుకొని మన జీవితాన్ని ఆ మార్గంలో మనం తీసుకువెళ్తే ఈ యొక్క 84,00,000 జీవరాశుల్లోనూ ఎంత విలువైనదైన ఈ మానవ జన్మను మనము ఎత్తి ఉన్నందుకు మన జన్మకి సార్థకత అనేది చేకూరుతుంది. విశ్వనాథ్ బాబాజీ గారు చూడండి మరి మాస్టర్ శ్రీ ఎమ్మ గారికి ఫస్ట్ నుంచి ఆయన వెనకాల ఉంటూ ఆయనకి అణువణువున ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి ఆయనకి కావలసిన అన్ని చక్కటి విద్యను అందిస్తూ ఆయన్ని ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఒక పరిపూర్ణ ఆధ్యాత్మిక యోగిగా ఆయన తయారు చేశారు. చివరికి ఆయన చైతన్యం కూడా ఈయనలోనే కలిసిపోయింది అంటే మరి కారణ జన్మలండి. మనం ఏదో అనుకుంటాం అంతే. ఈరోజు మాస్టర్ శ్రీ ఎం గారు
ఒక సత్సంగ ఫౌండేషన్ అనేది స్థాపించి మదనపల్లిలో ఉంటూ ఆయన దేశ విదేశాలలో ఎన్ని సేవలు చేస్తున్నారు అంటే వాళ్ళ గురించి కొద్ది మందికే తెలుసండి. నిజంగా హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ ఈ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు అసలు ఎంతమంది మాస్టర్స్ ఉన్నారో చూడండి. ఒక్కొక్క భాగంలో, ఒక్కొక్క శీర్షికలో ఒక్కొక్క మాస్టరు. అందరూ కూడా ఎన్‌లైటెన్‌మెంట్ పొందిన మాస్టర్‌లే. ఎవరు ఏమి చిన్నా చితకా మాస్టర్‌లు కాదండి. విశ్వనాథ్ బాబాజీ గారే చెప్తారు. కొందరు పేరు ప్రతిష్టలుంటే, కొంతమంది పేరు ప్రతిష్టలు లేని గురువులు కూడా ఉన్నారు. నువ్వు వాళ్ళను కూడా వెళ్లి కలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా నీకు తెలియని కొన్ని విషయాలను నువ్వు తెలుసుకోవాలి అని చెప్తారండి. మనం పేరున్న గురువుల వెనకే పడతామండి. పేరు లేని గురువులు, నిరాడంబరంగా జీవించే గురువులు గురువులే అనుకోము మనము. అదే మన యొక్క దురదృష్టం. మన దుస్సంస్కృతి. దర్పాలతోనూ, అహంకారాలతో మనం నిండిపోయి, ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా, భౌతికంగా కనిపించే ఈ యొక్క సుఖాలలో పడిపోయి, మన అంతరంలో ఉన్న ఆ సుఖం ఏదైతే ఉందో, ఆ ఆనందాన్ని ఏదైతే ఉందో గుర్తించలేక, ఒక కస్తూరి మృగం తన నాభిలో ఉన్న ఆ కస్తూరిని ఎరుగక వనమంతా తిరిగినట్లు, మనం ఈ జీవన ప్రపంచంలో ఎక్కడో సుఖముంది, ఆనందముంది అని తిరుగుతున్నాము. మనం ఉన్న చోటనే కూర్చుని చక్కగా కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో కూర్చుంటే ఎంత పీస్‌ఫుల్ అండి. ఎంత హాయిగా ఉంటుంది. మీకు నచ్చిన మంత్రాన్ని చదువుకోండి. మీకు ఒక నచ్చిన దేవుడిని తలుచుకోండి. మీకు నచ్చిన స్తోత్రం చదువుకోండి. భగవద్గీతలో ఒక్క శ్లోకం చదవండి మాస్టర్స్. మీరేదో ఒక కష్టంతో ఉన్నారు. భగవద్గీత పుస్తకం తీయండి. కళ్ళు మూసుకొని ఒక పేజీ ఓపెన్ చేయండి. ఆ శ్లోకం అర్థం మీరు చదువుకుంటే మీ సమస్యకు పరిష్కారం భగవద్గీతే చూపిస్తుంది. మన ఇంట్లో మనం ఎంతమంది చదువుతున్నామండి. అపౌరుషేయం. దాన్ని ఎవరు రచించలేదండి. భగవంతుడే చెప్పాడు మనకి. కానీ మనం రోజుకొక శ్లోకం ఎవరమైనా చదువుతున్నామా? దాన్ని ఆచరణలో పెట్టుకుంటున్నామా? దాని అర్థం, దాని వెనకాల ఉన్న పరమార్థం తెలుసుకుని, మన జీవితంలో మనం ఎప్పుడైతే వాటిని అన్వయించుకుని జీవితాన్ని మనం గడుపుతూ ఉంటామో, అప్పుడే దానికొక సార్థకత. మనం ఈ భూమి మీదకి ఆనందించటానికే వచ్చాం. సుఖంగా ఉండటానికే వచ్చాము. కానీ మనం ఆనందం, సుఖం అనేది మర్చిపోయి ఎప్పుడు దుఃఖాలలో, కష్టాలలో మునిగి తేలిపోతూ ఉన్నాము. దూరపు కొండలు నునుపు అని ఎక్కడికో పరిగెట్టేస్తున్నాము. నా అనుభవాలతోనే నేను చెప్తున్నానండి. నేను ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు. నాకు తెలియనన్నాళ్ళు కూడా నేను ఈ అంధకారంలో నేను కొట్టుకున్నాను. కానీ ఎప్పుడైతే గురువు అది కాదవి అది నీవయ్యే ఉన్నావు అనే జ్ఞానాన్ని నాకు వెలిగించి నన్నెప్పుడైతే ఈ చీకట్లోంచి బయట పడవేశారో అప్పటినుంచి నా జీవితం నేనొక యోగ మార్గంలోకి నేను జీవిస్తున్నాను. నేను తెలుసుకున్నది మీకు 10 మందికి తెలియచేయాలనే ఈ విధంగా నేను చేస్తున్నానండి. నన్ను ఆదరిస్తున్న మీకందరికీ కూడా కృతజ్ఞతలు. మీ యొక్క అభిప్రాయాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక విషయం ఏమిటంటే ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మరి ఈ పుస్తకం అతి కొద్ది రోజుల్లో మరి ఇంకా పూర్తయిపోతుందండి. ఇంక మనకి 4 చాప్టర్స్ ఉన్నాయి. తర్వాత మరి ఏం పుస్తకం హ్మ్. చదవాలి అనేది నాకింకా మాస్టర్స్ నుంచయితే ఇంకా ఏమీ సమాధానం రాలేదు. ఈలోపు మీకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరి జీవితం గురించి మనం తెలుసుకుందాము అనేది. నేను మాస్టర్స్ యొక్క అనుమతితో వాళ్ళ యొక్క జీవితాన్ని మనం తెలుసుకుందాం. వాళ్ళ యొక్క జీవిత కథల్ని. దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఆ మాస్టర్స్ మనకి ఏమి ఇచ్చారు అన్న సందేశాలన్నీ తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరు గూడా కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. మళ్ళీ రేపటి క్లాస్‌లో మరి ఈయన నీల్‌బాగ్‌కి వెళ్ళడం, అలాగే అక్కడ వివాహం జరగటం, వివాహం తర్వాత నీల్‌బాగ్‌కి మారిపోతారు చెన్నై నుంచి.
ఆ విషయాలన్నీ మరి మనం రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందామండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మాస్టర్ శ్రీ ఎం గారి యొక్క వివాహ మహోత్సవాన్ని మనం తెలుసుకుందాం. ఆయన జీవిత భాగస్వామి ఎవరు? ఆవిడ ఎలా ఈయన జీవితంలోకొచ్చింది? ఆల్రెడీ ముందే విశ్వనాథ్ బాబాజీ గారు చెప్పే ఉన్నారు. పలానా చోట నీ జీవిత భాగస్వామి నీ జీవితంలోకి వస్తుంది అని. మరి ఆ విషయాలన్నీ రేపటి ఎపిసోడ్‌లో మనం తెలుసుకుందామండి. అప్పటి వరకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.